Daily. Taste the Daily. రామసహాయం రఘురామరెడ్డి ఖమ్మం జిల్లా పార్లమెంట్ సభ్యుడు. కాంగ్రెస్ ప్రభావంతో పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచి కొత్త రికార్డు సృష్టించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు వచ్చిన మెజారిటీ కంటే కూడా ఎంపీ రఘురామరెడ్డికి ఎక్కువ మెజారిటీ వచ్చింది. అయితే రఘురామరెడ్డి ఎంపీగా ఎన్నికయ్యారు. జిల్లాలో అడపాదడపా పర్యటిస్తున్నారు. అందుకే ఎమ్మెల్యేల మధ్య గ్యాప్ ఏర్పడినట్లు ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఆయన పార్లమెంటు పరిధిలో 3 మంత్రులు పొంగులేటి, తుమ్మల, బట్టి విక్రమార్క ఉన్నారు. ఈ 3 మంత్రులు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. తమ నియోజకవర్గాలలో ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కానీ మంత్రుల పర్యటనల్లోనూ ఎంపీ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. అంతేకాకుండా అభివృద్ధి, సంక్షేమ పథకాల పనితీరుపై కూడా ఆయన పెద్దగా సమన్వయం చేసిన పరిస్థితులు లేవనే చర్చ జరుగుతుంది. ఇదిలా ఉంటే ప్రతి 3 నెలలకు ఒకసారి దిశా సమీక్ష సమావేశం ఎంపీ అధ్యక్షతన జరగాల్సి ఉంటుంది. అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు, వాటి పర్యవేక్షణపై ఎంపీ సమీక్షలో దిశానిర్దేశం చేయాల్సి ఉంటుంది. ఈ సమీక్షకు మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లాలకు చెందిన ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరు కావాల్సి ఉంటుంది. కానీ ఇటీవల ఎంపీ రఘురామరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన దిశా సమీక్ష సమావేశానికి ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు హాజరు కాలేదు. దాంతో ఎంపీ రఘురామరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ముందస్తుగా సమావేశం ఉందని సమాచారం ఇచ్చినా ఎమ్మెల్యేలు, ఇతరులు ఎందుకు రాలేదంటూ తీవ్ర అసహనంతో అర్థాంతరంగా ఎంపీ అక్కడి నుండి వెళ్లిపోయారని టాక్. మరోవైపు ఎంపీ రఘురామరెడ్డి జిల్లాలో నిత్యం పర్యటించకపోవడం, నేతలకు అందుబాటులో లేకపోవడంతో వారి మధ్య సమన్వయ లోపం ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. అయితే జిల్లాలో 3 మంత్రులు కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో వారిని మచ్చిక చేసుకోవడంలోనే అధికార యంత్రాంగం తలమునకలై ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. అటు 3 మంత్రులతో వారి నియోజకవర్గంలో పర్యటనలకు సైతం ఎంపీ రఘురామరెడ్డి దూరంగా ఉంటున్నారు. దాంతో వారితో కూడా ఎంపీ అంటి ముట్టనట్టుగానే ఉన్నట్లు సమాచారం. ఈ సమన్వయ లోపాల వల్లే ఎంపీ జిల్లా ప్రజలతో కలవలేని పరిస్థితులు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు రఘురామరెడ్డి సౌమ్యుడు, ఎవరిని ఇబ్బంది పెట్టే విధంగా ఆయన ప్రవర్తన ఉండదు. దీనినే ఆసరాగా తీసుకున్న ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయనను లైట్ గా తీసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతుంది. అయితే ఓట్లు వేసి గెలిపించిన ఎంపీ తమ మధ్య లేకపోవడంతో అటు ప్రజలు సైతం ఎంపీ రఘురామరెడ్డి తీరును తప్పుపడుతున్నారు. మొత్తం మీద ఎంపీ రఘురామరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించిన జిల్లా నేతలను కలుపుకుపోవడంలో పూర్తిగా విఫలమయ్యారనే చర్చ జరుగుతుంది. మరి ఇప్పటికైనా తన పాత స్టైల్ను మార్చుకొని కొత్త పద్ధతిలో ఎంపీ రఘురామరెడ్డి ముందుకు వెళ్తారా, లేదంటే తన తీరు ఇంతే అని అలానే ఉండిపోతారా వేచి చూడాల్సి ఉంది. ఏది ఏమైనా ఎంపీ వ్యవహార తీరులో మార్పు రాకుంటే అటు ప్రజలకు దూరం అవడంతో పాటు పార్టీకి కూడా నష్టం జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.